సో హలో గైస్, ఈ రోజు ప్రస్తుతం మన ఒంగోలు అయితే రావడం జరిగింది. ఎందుకంటే ఫుల్లీ ఆటోమేటిక్ ఆరో ప్లాంట్ అనేది బాగా పాపులర్ అవుతుంది ఈ మధ్యకాలంలో. సో ఫుల్లీ ఆటోమేటిక్ ఆరో ప్లాంట్ మీ అందరూ వెతుకుతూ ఉంటే ఈ వీడియో మీకోసమే. టోటల్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఫుల్లీ ఆటోమేటిక్ ఆరో ప్లాంట్ మనం ఒక్కరిమే చేంజ్ అయింది. ఎందుకు ఫుల్లీ ఆటోమేటిక్ మనం ఒక్కరు అంటే ఇందులో చాలా ఇంక్లూడ్ అయ్యాయి. అసలే 24 hours కూడా ఈ వాటర్ ఏదైతే ఉందో మనకి వస్తూనే ఉంటుంది ఫుల్లీ ఆటోమేటిక్ ఆరో ప్లాంట్ లో. సో 24 hours రావడం ఏంటి అనేది ఈ వీడియోలో మీరు చూద్దరు. ఇంతకంటే బెస్ట్ ప్లాంట్ అనేది మీరు ఇంతకంటే బెస్ట్ వీడియో ఫుల్లీ ఆటోమేటిక్ గురించి ఇంకా యూట్యూబ్ లో లేదు. ఇదే ఫస్ట్ వీడియో. సో చూడండి, లాస్ట్ వరకు చూడండి, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. థ్యాంక్ యూ. 1000 LPH ఆరో ప్లాంట్ ఫుల్లీ ఆటోమేటిక్ ప్లాంట్ మనం చేయడానికి గల మేజర్ కారణం ఏంటంటే ఒక మనిషి పని లేకుండా ఆటోమేటిక్ అదే నింపుకోవడం, అదే క్లీన్ చేసుకోవడం, ఆటోమేటిక్ జనాలు ఫోన్ పే కాయిన్ కార్డ్ యూజ్ చేసుకొని వాటర్ని పట్టుకెళ్ళడం. సో ఈ కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఆటోమేషన్ అనేసరికి భయపడుతున్నారు. యాక్చువల్ గా చాలా చెడుగా కూడా తీసుకెళ్తున్నారు. ఏంటంటే రెగ్యులర్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఆటోమేషన్ ఫెయిల్యూర్ అవని. సో ఇందులో ఆటోమేషన్ ఫెయిల్యూర్ గురించి అలాగే దాని బెనిఫిట్స్ గురించి అన్నిటి గురించి మాట్లాడుకుందాం. సో మనం ఎక్కడికి వెళ్ళా సరే ఫస్ట్ థింగ్ కస్టమర్ రివ్యూ తీసుకుంటాం. ఆరో ప్లాంట్ వాళ్ళు అనుకున్నట్టుగా వచ్చిందా లేదా. ఫస్ట్ కస్టమర్ సాటిస్ఫై అవ్వాలి, రెండోది నేను సాటిస్ఫై ఫస్ట్ నేను సాటిస్ఫై అవ్వాలి, రెండోది కస్టమర్ సాటిస్ఫై అవ్వాలి. సో నేనైతే ఫుల్ గా సాటిస్ఫైడ్. నా మనసులో ఎలా రావాలి ఫుల్ ఆటోమేటిక్ ఆరో ప్లాంట్ అనేది అలాగ వచ్చింది. సో కస్టమర్ కూడా సాటిస్ఫై లేదు చెప్దాం. కస్టమర్ అని కంటే ఒక ఫ్రెండ్ లాగా అనుకున్నాం అని. ఇప్పుడు మీకు ఆరో ప్లాంట్ స్టార్టింగ్ ఇంత దూరం అంటే నాది వైజాగ్, మీరు ఒంగోలు, ఎలా నమ్మారు అంటే లైక్ అంత దూరం నుంచి వీరు అంటే ఏ ధైర్యంతో 3 lakhs అనేది నాకు ఫోన్ పే చేశారు? ఏం లేదు, నేను యూట్యూబ్ లో చూశాను. యూట్యూబ్ లో చూసి కాల్ చేశాను. ఓకే, కాల్ చేసిన తర్వాత డీటెయిల్స్ అనేది చెప్పారు. సరే అనుకోకుండా ఆయన దగ్గర మాకు గుంటూరు జిల్లా సత్రంపల్లి వర్క్ వచ్చానన్నయ్య వస్తున్నా అన్నాడు. రమ్మన్నాను, వచ్చారు. చూసి నేను ఫుల్ సపోర్ట్ చేస్తాను, ఇది పెట్టండి అన్నారు. నాకు ఈ ఫుల్లీ ఆటో మీద బాగా ఐడియా ఉంది. అట్లాంటిది వస్తే చేయించుకోవాలని ఉంది. నా ఆలోచన తగ్గట్టు కరెక్ట్గా సెట్ అయింది. దాని తోడు భరత్ అనుకోకుండా యూట్యూబ్లో కలవటం, ఇక నమ్మకం, అంతే, ఇక నమ్మేశాం. రైట్. సో మనం ప్రీవియస్ గా చాలా ఊర్లు తిరిగాం. లైక్ ఏపీ అంతా మన ఏపీ ట్రిప్ వేయడం జరిగింది. సుజ్జల్లో ప్రమోషన్స్ లో భాగంగా మన ఏపీ అంతా జల్లెడ పట్టించిన తర్వాత మనల్ని ఎవరు నమ్ముతారులే. స్టార్టింగ్ లో మనం సుజ్జలు స్టార్ట్ చేయకముందు మనల్ని ఎవరు నమ్ముతారులే అనుకున్నాం. లైక్ మన ఒక బార్డర్ ఉండేది, వైజాగ్ అనేది ఒక బార్డర్, అది దాటితే మనకి ఎవరు బిజినెస్ ఇస్తారులే అనుకున్నాం. బట్ త్రూఅవుట్ ఏపీ, తెలంగాణ, చెన్నై, బెంగళూరు అన్ని కూడా మనం తిరుగుతున్నాం. సో చాలా వీడియోస్ అయితే పెండింగ్ లో ఉంటాయి, అన్ని కూడా వస్తాయి. ఇలా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఆరో ప్లాంట్ పెట్టించుకుందాం అనుకుంటారు. సో ఫుల్లీ ఆటోమేటిక్ ఆరో ప్లాంట్ ఎలా ఉంటది అనేది మీరు ఈరోజు చూద్దరు. అసలు ఫుల్లీ ఆటోమేటిక్ ఆరో ప్లాంట్ లో ఎన్ని స్టేజెస్ ఉంటాయి అవన్నీ కూడా మీకు ఈరోజు వివరిస్తాను. మూర్తి గారు ఫస్ట్ ముద్ద ఎలా ఉందో చెప్పాలా? బాగో లేదు అని మాట్లేదండి అయ్యా.
అదే ప్రాణం చెల్లతే కష్టపడేది ఎక్కువ. బ్రదర్ ఒకసారి ఆ మిషన్తో ఎక్కించవచ్చు కదా. సో మీరు పర్టికులర్ ఏదో చూస్తున్నారో ఇది బోర్ ఆటోమేషన్. ఇన్ జనరల్గా మన ఇంట్లో ఉండే బోర్ ఉంటాయి కదా, దానికి ఆటోమేషన్. సో ప్రతిసారి బోర్ ఆఫ్ చేయడం ఆన్ చేయడం అనేది పెద్ద తలకాయ నొప్పి ఏది మన ఆరో ప్లాంట్స్కి. సో మేజర్గా అయితే దీనికి ఫిట్ చేయడం జరిగింది. అలాగే ఇంట్లో కూడా వేసుకుంటే మీకు కూడా ప్రతిసారి ఆన్ చేయాలి ఆఫ్ చేయాలని యాభై. సో స్టార్టింగ్ విత్ బోర్. మనకి ఏదైనా సరే ఆరో ప్లాంట్ అనేది మెయిన్ థింగ్ వాటర్ కదా. సో ఫస్ట్ ఆరో ప్లాంట్ గుండెకాయ అనేది బోర్ కాబట్టి బోర్ అనేది ఫస్ట్ చూపించాం. సో మాన్యువల్ గా అందరూ బోర్ వచ్చేసి మాన్యువల్ గా ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మనం ఫస్ట్ థింగ్ బోర్ ఆటోమేషన్ చేయడం జరిగింది. ఏదో చూస్తున్నారు ఇదే బోర్ పక్కన మనం ఏదైతే చూస్తున్నారో ఆటోమేషన్ అస్త్ర మోడల్ మనం యూజ్ చేయడం జరిగింది. ఈ అస్త్ర అనేది చాలా మోడల్స్ ఉంటాయి. అస్త్ర అనేది అస్త్ర 600 ఒక మోడల్ మాట. ఇది బేసిక్ గా ఫస్ట్ బోర్ ఆటోమేటిక్ ఫిల్ చేయడం ఆఫ్ చేయడం ఫస్ట్ స్టేజ్ ఆటోమేషన్. అది సెకండ్ స్టేజ్ ఎవ్రీ టైం మనం బ్యాక్ వాష్ చేస్తూ ఉంటాం మాన్యువల్ గా చేతితో తిప్పడం. ఇప్పుడు ఏదో చూస్తున్నారో ఇది ఆటోమేషన్ సెటప్. ఆటోమేటిక్ గా ఇదే ఎవ్రీ 10,000 వాటర్స్ కి ఆటోమేటిక్ గా బ్యాక్ వాష్ చేసుకుంటే 30 minutes. ఏదైతే ఫస్ట్ వాల్ చూస్తున్నారో అదే 30 minutes, ఇది ఒక 30 minutes క్లీన్ చేసుకుంటారు. ఓకే, ఇప్పుడు సెకండ్ స్టేజ్ అయిపోయింది. అండ్ థర్డ్ స్టేజ్ లో ఏదైతే చూస్తున్నారో ఫిల్టర్ వాటర్ ట్యాంక్ ఆటోమేటిక్ గా ఫిల్ చేసుకుంటే అది ఆఫ్ చేసుకుంటుంది. అండ్ ఫోర్త్ స్టేజ్ ఫోన్ పే కాయిన్ కార్డ్. మాన్యువల్ గా అందరూ ఏం చేస్తారు, మాన్యువల్ గా వాల్ ఇప్పి పట్టుకుంటూ ఉంటారు. బట్ ఇక్కడ ఫోన్ పే రాత్రి 12 గంటలకు వచ్చినా మనం వాటర్ అయితే ఫిల్ చేసుకునేలాగా ఆప్షన్ అనమాట. ఇక్కడ ఇది ఇందులో ఉన్న ఆప్షన్స్ ఏంటంటే కాయిన్ యూజ్ చేసుకోవచ్చు, ఫోన్ పే యూజ్ చేసుకోవచ్చు, కార్డ్ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే సిగ్నల్ తక్కువ ఉంది, అందుకే నో ఇంటర్నెట్ అని చూపిస్తుంది. సో ఈ విధంగా ఫుల్లీ ఆటోమేషన్ సెటప్ అయితే మనం చేయడం జరిగింది. ఇంకొకటి ఫుల్లీ ఆటోమేషన్ చేయాలంటే 24 గంటల కరెంట్ ఉండాలి. సో దానికి మనం ఇన్వర్టర్ కూడా తీసుకోవడం జరిగింది. ఇన్వర్టర్, చిల్లర్, అసలు వాటర్ ప్లాంట్ కి ఏం కావాలో ప్రతిదీ కూడా మనం చేయడం జరిగింది. అందుకే ఈ ప్లాంట్ నాకు స్పెషల్. టోటల్ ఆంధ్రప్రదేశ్ లోనే ఇది ఫుల్లీ ఆటోమేషన్ ఒక ఆరో ప్లాంట్ ఫుల్లీ మీరు చూడాలి అంటే ఈ ప్లాంట్ తప్పితే ఇంకెక్కడ లేదు. అందులో కూడా గుడ్ లుకింగ్ గా ఏంటంటే ఎవరు కూడా ఈ విధంగా వెజల్స్ కి కింద స్టాండ్లు చేర్చడం లైక్ ఇలా అందరు ఇటీబాట్లు పెడుతుంటారు. మనం ప్రీమియం గా ఉండడం కోసం వెల్డింగ్ చేయించడం. సో ప్రతిదీ కూడా పిన్ టు పిన్ ప్రతిదీ కూడా దగ్గరుండి చేయించడం వల్ల ఇంత క్వాలిటీ అయితే వచ్చింది. మూడోది రెగ్యులర్ గా మన ఈ హౌసింగ్స్ వాడకుండా ఎస్ఎస్ అయితే వాడడం. లుకింగ్ పరంగా అవచ్చు, లైఫ్ పరంగా అవచ్చు, అన్నిటి పరంగా ఇంకా నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ లా అయితే చేంజ్ జరిగింది. సో ఎవరైనా ఫుల్లీ ఆటోమేటెడ్ ఆరో ప్లాంట్ గురించి వెతుకుతూ ఉంటే ఎందుకంటే బెస్ట్ ఫుల్లీ ఆటోమేటెడ్ ఆరో ప్లాంట్ అయితే మీకు దొరకదు. సో ఇది కథ. ఆటోమేషన్ ప్రాబ్లం వస్తే మాన్యువల్ గా చేయలేము అని అందరూ అనుకుంటారు. అది ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. సో ఎప్పుడైనా ఆటోమేషన్ ప్రాబ్లం వస్తే మాన్యువల్ గా రన్ అవుతుంది. ఏ విధంగా అనేది మీకు చూపిస్తాను ప్రాక్టికల్ గా. ఇది అందరికీ ఉపయోగపడుతుంది. సో బేసికల్ గా ఆటోమేషన్ లో ఎప్పుడైనా ప్రాబ్లం వస్తే వీటిని చూస్తే మళ్ళీ వాటర్ పాస్ అవుతామో అనుకుంటాం. బట్ ఇక్కడ డైరెక్ట్ గా మీరు ఎందులో చూస్తుంటే ఇది సర్వీస్ మోడ్ లో ఉంటది. సో సర్వీస్ మోడ్ లో ఎప్పుడు ఇది సర్వీస్ మోడ్ లో ఉంటుంది. ఎప్పుడైతే దీని క్లీనింగ్ అవసరం అప్పుడు బ్యాక్ వాష్ లో ఉంటుంది. సో ఎప్పుడు సర్వీస్ మోడ్ లో ఉంటుంది కదా, ఎప్పుడు ఫ్రీ ఫ్లో లో ఉంటుంది. సో ఆటోమేటిక్ గా మనం ఈ పంపు, హై ప్రెషర్ పంపు, రా వాటర్ పంపు రెండు తీసుకెళ్లి ప్లగ్ లో పెట్టేస్తే మాన్యువల్ గా ప్లాంట్ రన్ అయిపోతుంది. ఫిల్టరేషన్ ఎప్పుడు ఆగదు. ఆ ఒక్కరోజు ఆ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తారు. 1-2 days లేట్ అయినా సరే మనకి ఏం ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే బ్యాక్ వాష్ అనేది ఎవ్రీ 10,000 liters కి మనం బ్యాక్ వాష్ చేయడం జరుగుతుంది కాబట్టి
సో మనకి 1 వీక్ వరకు బ్యాక్ వాష్ లేకపోతే ప్రాబ్లం ఉండదు. అలాగే ఏదైనా ప్రాబ్లం వస్తే 2 years వారంటీ ఎవరు ఇస్తారు ఈ రోజుల్లో? సో 2 years వారంటీ ఉంటుంది. ఏదైనా ప్రాబ్లం ఉంటే పీస్ టు పీస్ రీప్లేస్ చేస్తారు. సో ఈ విధంగా ఆటోమేషన్ అనేది రన్ అవుతుంది. సో ఒక్క రోజు ప్రాబ్లం గురించి మీరు 365 days మాన్యువల్గా వర్క్ చేస్తారంటే మీ అంత దాన్ని ఏమంటారు లైక్ చాలా మాట్లాడకూడదు. సో ఒక రోజు ప్రాబ్లం వస్తుందని ఆటోమేషన్లో దానికోసం మనం 365 days మాన్యువల్గా వర్క్ చేస్తారంటే అది మీ అమాయకత్వం అవుతుంది. సో ఎప్పుడు కూడా అప్గ్రేడ్ అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే అప్గ్రేడ్ అయితే మన టైం సేవ్ అవుతుంది, మన మెంటల్ టెన్షన్ అన్ని సేవ్ అవుతుంటాయి. సో ఆటోమేషన్ ఫుల్లీ ఆటోమేషన్ గురించి ఏమైనా నాలెడ్జ్ కావాలన్నా లేదా ఆరో ప్లాంట్ ఎగ్జిస్టింగ్ మీకు మాన్యువల్గా ఉన్న ఆరో ప్లాంట్ ఆటోమేషన్ చేయాలన్నా మా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది. సో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎక్కడున్నా సరే మన సర్వీస్ని అయితే యూజ్ చేసుకోండి. థ్యాంక్ యూ.